లాగా ఎప్పుడూ మన మధ్య ఉండి మనతో ఉండి మన క్రైస్తవ సమాజానికి ఎప్పుడు ఉండి మనతో ఉంటూ మన యొక్క బాబు కొరకు మన యొక్క అవసరం కొరకు నేను చేసిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత రాజేశ్వరన్న గారికి ఇస్తాను. రాజేశ్వరన్న గారు మాట్లాడిన తర్వాత మరి ఎవరు నాయకులు మాట్లాడతారనేది వేదిక నిర్వహించిన పెద్దలకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేశములు మార్చేది ప్రార్థన, ప్రపంచాన్ని వణికించేది ప్రార్థన, ఐక్యతలు నడిపించేది ప్రార్థన. ఆ రోజు విశ్వాసం ప్రార్థన ద్వారా రాక్షములను జీవించారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, ఎరుకోగుడ్డను కూల్చారు. మా మధ్యలో నాయకుల కొరకు అధికారుల కొరకు మీరు ప్రార్థించమన్నారు. క్రైస్తవ సమాజం ప్రపంచం కొరకు ప్రార్థిస్తాం. మా మధ్యలో నాయకులు వచ్చారు, వారి ఉద్దేశం మీకు తెలుసు, వారి తలంపులు మీకు తెలుసు. దీనికి అధ్యక్షత నడిపిస్తున్న మరి రాజేశ్వర అన్నగారిని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా, మా డిస్టిక్ లెవెల్లో వచ్చిన సేవకులు సేవకులను బట్టి మరి తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ బట్టి మీకు వందనం చెల్లిస్తూ మరి జరిగబోయే కార్యక్రమంలో అద్భుతంగా చేసి ఇందులో చేయబడ్డ ప్రార్థన బట్టి మీరు ఫలితం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ సమస్తాన్ని మార్చినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున బట్టి పెట్టున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మా యొక్క దైవ సేవకులందరి సమక్షముగా మా విన్నపములో మొట్టమొదటిగా విషయం ఏంటంటే, మా జిల్లాలో అనేక సంవత్సరాలుగా పరిచర్య జరుగుతూ వస్తుంది. క్రైస్తవ సమాజం అంతా కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కానీ నిజామాబాద్ పట్టణంలో ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటిది మేము వివాహాలు చేసుకోవాలనుకున్నా, లేకుంటే మరి ఏ రకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా మాకున్నటువంటి బాధాకరమైనటువంటి లోపం ఏంటంటే, మాకు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు. అయితే ఇప్పుడు మీ నుండి మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఒక 2 ఎకరాలు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక 2 ఎకరాలు ఒక స్థలాన్ని కనుక మీరు విప్పించగలిగితే కనుక ఇది మనమే మాత్రమే కోరిక అని అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇది మా యొక్క మేమందరము కూడా చాలా సంతోషపడతాము. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, మీ గురించి మేము ఆలోచన కలిగి ఉన్నాము, మీతో మేము ఉన్నాము. అయితే రెండవ విషయం ఏంటంటే, మా నిజామాబాద్లో ఒక గ్రేవేడ్ స్థలం ఉన్నది, ఇంకా పూర్తి కాని వరకు అలాగే ఆగిపోయి ఉన్నది. దానికి కూడా కొన్ని నిధులు మీరు రానున్న దినాల్లో ఇప్పిస్తే మంచిదని ప్రేమపూర్వకంగా ఈ విన్నపం కూడా చేస్తున్నాం. మూడవది ఏంటంటే, గత దినాల్లో మరి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, డైనమిక్ లీడర్ గారు, వారు దైవ సేవకులకు అందరికీ ఒక మంచి ఒక ఏమంటారు వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారంటే, పాస్టర్లకి ప్రతి పాస్టర్లకి వారికి ఒక 10,000 రూపాయలు ప్రతి నెల మేము ఇస్తామని వాళ్ళు తెలియజేశారు. రానున్న దినాల్లో మరి ఆ యొక్క స్థితిని మన జిల్లాకు ప్రథమ స్థానం కల్పించాలని, సేవకులందరికీ అది జరిగినట్లుగా మీ యొక్క సహకారం అందించాలని ప్రేమపూర్వకంగా నేను మనం చేస్తున్నాం. మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మా స్టేట్ నాయకులు రాజేశ్వరన్న గారు, వారు ఎప్పుడు కూడా మాతోనే ఉంటారు. ఏదన్నా మా నాయకుల ద్వారా మీరు మాకు తెలియజేసి మాకు ప్రతి విషయాన్ని మీరు మాకు అందిస్తారని మేము ఆశపడుతున్నాం. అలాగే నిజామాబాద్ జిల్లాలో మా పట్టణంలో డేవిడ్ గారు కూడా క్రైస్తవ నాయకులుగా ఉన్నారు. వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను మనం చేస్తున్నా. ఈ సమయం మందు మరి ఈ యొక్క మాటలు ప్రేమపూర్వకంగా తీసుకుని మా యొక్క విన్నపములుగా కోరుకునే జరుగుతూ ఉంది. ఈ ప్రార్థనకు దేవుని యొక్క ప్రేమ, దేవుని దయ కొరకు ఎవరైతే ప్రతి వాళ్ళు ఈ లోకంలో దేవుని దయ కావాలని కోరుకుంటారు. ఎవరైనా ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా నాకు శక్తి కావాలని చెప్పేసి కోరుకుంటారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని విచ్చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి రావడం మనకు ఎంతో సంతోషం. అదే రీతిగా దేశంలో క్రైస్తవులందరినీ
ఒక తాటిపై నడుపుతూ యూనిటీ చేస్తూ దేశంలో నలుమూలగా ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న గతంలో కూడా అన్ని ఎలక్షన్లో ప్రతి ప్రాంతంలో నేనున్నాని క్రైస్తవ పక్షాన ముందు నడిపిస్తున్న సోదరుడు అనిల్ థామస్ గారికి ప్రత్యేకంగా తెలియజేసి రావడం మనకు సంతోషం. అదే రీతిగా పెద్ద గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు ఈరోజు రాష్ట్రంలో మన పక్షాన క్రైస్తవుల పక్షాన సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్కి చెప్పి ముఖ్యమంత్రికి చెప్పి క్యాబినెట్లో మన పక్షాన పనిచేస్తూ అడ్వైజర్ ఉన్న పెద్ద గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే రీతిగా మన ప్రాంతం వ్యక్తి మనందరి మన యొక్క నిజామాబాద్ యొక్క ప్రజల ఆశీర్వాదంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ నేను నా యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఎన్ఎస్ఐలోను యూత్ కాంగ్రెస్లోను ప్రదేశ్ కాంగ్రెస్లో ఉంటూ ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటూ ఎమ్మెల్సీగా ఉండి మనల్ని ప్రేమించి మనం బలపడటానికి ఈరోజు తను వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదే రీతిగా తయారీ అమ్నాథ్ గారు మన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటున్నాడు, అన్ని విషయాలు చూసుకుంటున్నాడు. మన సిఎస్ఆర్ పాస్టర్ మోహన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ సభ్యులు గంగాధర్ గారు అందరికీ వేదికపై ఉన్న అందరికీ వేరు గారికి పేరు పేరు ఉన్న అందరికి పేరు పేరున నమస్కారాలు. ప్రేజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జిల్లా అధ్యక్షుడు ఎన్నో కోరికలు కోరిండు. ఆ కోరికలు బలపరచాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. పని కాదు, గట్టిగా అనాలి. హల్లెలూయా. ఈరోజు 750 మంది పాస్టర్స్ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో. ఈరోజు అందరు రాలేదు, ఓన్లీ మండల కమిటీ వాళ్ళనే పిలిపేయడం జరిగింది. ప్రెసిడెంట్ అధ్యక్షులు ఆఫీస్ బేరర్స్నే పిలవడము జరిగింది. దీనికి ముఖ్యమైనది అంటే మీ కొరకు ప్రార్థన చేయనికే. మా రిక్వెస్ట్ ఏం లేదన్నా, మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు బాగుండాలి, మీరు బలంగా ఉండాలి, ఇంకా బాగు పనిచేయాలి. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు సమీపించి సెక్రటరీ అనిల్ థామస్ గారు అందరినీ భాషలు కూర్చుండబెట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే మన క్రైస్తవ సమాజానికి చాలా మేలు జరగబోతుంది. కాబట్టి మీరందరి బాధ్యతలు కూడా ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎవరు బాగుంటారంటే మనం బాగుంటే గవర్నమెంట్ బాగుండదు, గవర్నమెంట్ బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. బీదవాళ్ళు, కష్టపడేవాళ్ళు, మంచి వర్షాలు వాళ్ళు, మంచి వాతావరణం జరగాలి అంటే మనందరూ ప్రార్థన చేయాలి. దయచేసి వారి కొరకు, రాష్ట్ర ప్రభుత్వం కొరకు, ఇప్పుడున్న దేశ పరిస్థితి మీరు తెలిసిన విషయమే. ఈ దేశంలో గొప్ప కార్యం దేవుడు జరిగించాలి. ఇది మనుషులతో కాదు, దేవుడే తన సొంతంగా కార్యం జరిగించాలంటే మీరు ప్రార్థన చేస్తేనే కార్యము. మీరు అడగగా నాకు చెయ్యి కూర్చో కాలేదు అని అంటాడు. దైవజనుల యొక్క మాటలు దేవుడు స్థిరపడతా అంటాడు. కాబట్టి మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రము, దేశం బాగుపడుతుంది. దీని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతూ, ముఖ్యంగా జీవన్ రెడ్డి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి మీరు అందరూ ఆశీర్వదించి పంపించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఇది మర్చిపోవద్దని. ముఖ్యంగా ఇప్పుడు ముందు షబ్బీర్ అన్న మాట్లాడిన తర్వాత మహేష్ కుమార్ గారు, అభ్యర్థి జీవన్ రెడ్డి గారితో పాటు చాలా మంది పెద్దలు వస్తారు. మా మిత్రుడు అనిల్ థామస్ గారు వస్తారు, షబ్బీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనంద్ జేచారయ్య ఆనంద్ గారు, కూడా ప్రెసిడెంట్ గారు, డానియల్ గారు, జాన్ బనియాస్ గారు, పురుషోత్తమ్ గారు, జోసఫ్ గారు, జాన్సన్ గారు,
సామ్యుల్ గారు, ఎలిసా గారు, జార్జ్ గారు, మీ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అందరికీ, మీరందరూ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళుగా చరిత్ర సాగిస్తూ ఉంది. కాంగ్రెస్ యొక్క మూఢ సిద్ధాంతం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. క్రిస్టియన్ కమ్యూనిటీతో కాంగ్రెస్కి ఎనలేని అనుభవం, అది ఎందుకో మీ అందరూ తెలుసు. మా నాయకత్వం, మాది నాయకత్వం ఎలా ఉంది, ఎలా నడుపుతామో మేమంతా ఎక్కడ తెలుసు, మీ అందరూ బాగా తెలుసు. నిజామాబాద్ విషయానికి వచ్చినట్టు మాకు క్రిస్టియన్ అసోసియేషన్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా అభినవ సంబంధం ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్తో మీరు పంచుకోవట్లా ఉన్నారు. కానీ 10 ఏళ్ళుగా కొంచెం తప్పుడు మాటలు విని కొంచెం అటెంట్గా డిస్టర్బ్ అయ్యారు. మీరే మా రాజేశ్వర డిస్టర్బ్ అయ్యారు, వచ్చారు. సో ఏదేమైనా మీ దగ్గర ఉన్నా దూరం ఉన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, క్రిస్టియన్ సోదరులంతా కూడా కాంగ్రెస్ ఆస్తి, కాంగ్రెస్ ప్రాపర్టీగా కనిపించారు. ఇవాళ పెద్దల గవర్నీలు జీవన్ రెడ్డి గారికి ఒక 2 నిమిషాలు చెప్పాలి. మా అందరూ కూడా గర్వకారణం ఆయన. 45 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం రావడం ఒక అర్థ అయితే, ఆ 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం ఏ మచ్చ లేకుండా ఇప్పటికి రావడం అనేది చాలా అతిశక్తి. సో అలాంటి అభ్యర్థి మనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నాడు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. నెలలో 25 రోజులు జగ్గాలు ఉండి ప్రజలంతా నుండి ప్రజలతో పనిచేస్తూ ఉంటాడు. చాలా స్వామ్యుడు, నిరాడంబరుడు. మీరు చూసారు వేసే డ్రెస్, చెప్పులు, పరిపూర్ణమైన వ్యవసాయదారుడు. ఖాళీ ఉంటే వ్యవసాయం చేసుకుంటాడు, పని లేకుండా ప్రజలతో మమ్మేమవుతాడు. అలాంటి అభ్యర్థి మనకు ఉన్నాడు కాబట్టి పోటీ ఉన్న ఇతర మిగతా అభ్యర్థులు చూసినప్పుడు ఎవరు కూడా ఆయనకు సాటి రాదు. ఒకరైతే ఇవాళ బీజేపీ పార్టీకి పోటీ చేస్తున్నాడు, నోరైతే అబద్ధాలు. సార్ రాజకీయ నాయకుడు అంటే ఒక నిబద్ధత ఉండాలి. మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. మాట జారిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఇచ్చిన మాటగా కట్టుబడేటువంటి తత్వము లేక, ఆ ధైర్యము, సాహసం లేక, దమ్ము లేక, అబద్ధపు ఆచరణ సాధ్యంగా వాగ్దానించే వాళ్ళ నాయకులు ఎట్లా ఉన్నారు? అలాంటి నాయకులు మనం ఎట్లా చేరదీస్తాము? అదొకటి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ ఇలా పోటీలో లేదు. టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలో లేదు. పోటీ ఉందల్లా నిజమైనటువంటి సెక్యులర్ పార్టీ అభ్యర్థికి, ఒక మతతత్వ పార్టీ అభ్యర్థికి పోటీ. సో ఆ పోటీలు ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోవాలి. దానికి మించి వల్ల బీజేపీ భాగవత్ గారు నేను వచ్చేది ఒక అబద్ధం స్టేట్మెంట్ ఇచ్చాడు, రిజర్వేషన్ వ్యతిరేకం కాదని. అదే భాగవత్ గారు 4 ఏళ్ల క్రితం నాగ్పూర్ సెషన్లో రిజర్వేషన్ సమీక్షిస్తామని చెప్పడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ఎజెండా రేపు మోడీ 3వ అధికారంలోకి వస్తే ఈ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ పెంచుతారు. ఇలా కుల గణన కోసం రాహుల్ గాంధీ గారు పట్టుబడున్నారు. ఎవరు ఎంత శాతం ప్రజల పాపులేషన్ ఉంటే అంత బెనిఫిట్స్ రావాలని కోరుకుంటా ఉన్నారు. సో రిజర్వేషన్ కావాలి అంటే కాంగ్రెస్ ఓటేయాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తూ, ప్రెసిడెంట్ గారు కోరారు 2 ఎకరాలు స్థలం కావాలని. రాజేశ్వరరావు గారు నాకు మంచి మిత్రుడే, కానీ 14 ఏళ్ళు ఎమ్మెల్సీగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు. మీరు భూమి ఇప్పించుంటే మేము బిల్డింగ్ కట్టేవాళ్ళం, మీరు అన్నట్టు భూమి ఇప్పించుంటే మేము బిల్డింగ్ కట్టేవాళ్ళం. మీరు ఏదైనా మిత్రుడు కాబట్టి సార్ బాగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మా చింతకు వచ్చారు, స్వాగతం, ఆయన స్వాగతిస్తూ ఉన్నాం. పనిచేస్తుంది ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడాలి. మన పదవి మాకు ఎమ్మెల్సీ వచ్చిన శెట్టిరెడ్డి గారికి అడ్వైజర్ వచ్చినా, రేపు జీవన్ రెడ్డి గారు ఎంపీ మంత్రి అయినా మాకు అది అలంకారప్రాయం మాత్రమే. చేయాల్సిన సేవతో మీకే, ప్రజల కోసమే అది కట్టుబడినటువంటి కార్యక్రమం. సో ఆ భూమి విషయంలో డెఫినెట్గా మేము సానుకూలంగా ఉంటాము. ఇది ఎలక్షన్ టైంలో మేము ప్రామిస్ చేయలేము, కానీ మాట ఇస్తే వెనుకపోయేది ఉండదు. ఇచ్చే ముందే ఆలోచించి ఇస్తాము. డెఫినెట్గా వారి కోరికని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వం మాది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక, ఈ రాష్ట్రం ఏదైతే కోరికతో ఏర్పడదో, ఏదైతే ఆకాంక్షతో ఏర్పడదో అది పరిపూర్ణంగా చేయాలని 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అది ఒక గజం కూడా ముందుకు పోలేదు. టీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయాం.
కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. మంత్రులు కావచ్చు, వారు తాబేదారు కావచ్చు. నిజమైన తెలంగాణ వాదులు, ఆఖరికి తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు కూడా బాగుపడ్డాయి. సో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన నిజమైన తెలంగాణ కోరుకున్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో కొత్త తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికి ఏ కార్యాచరణ చేయాలో అదే దిశగా మేము పోతా ఉన్నాం. ఇలా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాం, 500 సిలిండర్ ఇస్తా ఉన్నాం, క్రిస్టియన్స్కి సదుపాయాలు ఇస్తా ఉన్నాం. మంది థామస్ గారు పాపం 2-3 ఏళ్ళుగా ఫర్ ద లాస్ట్ 3 years he's been in Telangana working vigorously for the victory of Telangana Congress Party. I really thank you, Anilji, he's a good friend of mine for the last 20 years. ఆయన సర్వీస్ కూడా చాలా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటే ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం చెప్పడం ఏంటంటే మీతో మేము ఉన్నాం, దయచేసి మీరు మాతో ఉండండి. జీవన్ రెడ్డి గారికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వండి. జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా మేము కోరుతూ రాజేశ్వరరావు గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మా అందరికీ రమ్మని ఇన్విటేషన్ ఇచ్చిన ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, పెద్దలందరూ అటెండ్ అయినారు. వాళ్ళ సమయం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మిత్రులారా, మీరందరూ కూడా చిన్న చిన్న గ్రామాల్లో ఉండి అక్కడ వివిధ వాళ్ళకు ఎంతో సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను అడ్వైజర్ టు ది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్. మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనం ఈ పాస్టర్స్ విషయంలో, ఎందుకంటే నాకు ఒక 30-35 years నుంచి పాస్టర్స్, రెడ్డిపేట్ పాస్టర్స్, మాచారెడ్డి, పాల్వంచ, వీళ్ళు చాలా గ్రామాల పాస్టర్స్ నాకు ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయి. అంత దగ్గరగా వస్తారు, మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. వాళ్ళ సమస్యలు వచ్చిన తర్వాత నేను అనిల్ థామస్ కూడా ఉన్నారు, ఒక ప్రపోజల్ పెట్టింది. మనము నైవేద్యోపదీపం అని టెంపుల్స్ పంపిస్తున్నాం, అలాగే మసీద్ మౌజన్స్ ఇమామ్స్ కూడా ఆనరీ ఇస్తున్నాం. ఎందుకు పాస్టర్స్కి ఇవ్వకూడదు అంటే దాంట్లో కొన్ని చర్చెస్లో ముఖ్యంగా ఆర్చ్ బిషప్ క్యాథలిక్స్ వాళ్ళు అన్నారు మాకు మా పాస్టర్స్ వర్తించిందంటే నేను అన్నాను సరే ఎవరు తీసుకుంటారో తీసుకోండి, ఎవరు వద్దంటే వద్దన్నారు. ముస్లింకి ఇచ్చేటప్పుడు కూడా ఇదే సమస్య వచ్చిన తర్వాత అందరూ తెలుసుకున్నారు. అందు గురించి మనకు ఇప్పుడు అనిల్ గారు, రాజేశ్వర గారు మీరు కూర్చొని మాట్లాడి పెద్దలందరూ ఇక్కడ కూడా బిషప్ గారు కూడా ఉన్నారు. దీన్ని ఒక సిస్టంలో మనం ఎట్లా ఇవ్వాలి, వీళ్ళను ఆల్రెడీ 10,000 రూపాయలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మన మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని అమలు చేయాలంటే ఎట్లా చేయాలి? దాంట్లో మెకానిజం ఉంది. హిందూ టెంపుల్స్లలో మనకు రికగ్నైజ్ టెంపుల్స్ ఉన్నాయి, ముస్లింలు మసీదులలో వక్ఫ్ ద్వారా రికగ్నైజ్ ఉన్నాయి, అన్రికగ్నైజ్ చాలా ఉన్నాయి. ఇంకా నేను రికగ్నైజ్ ఒక 14,000 మసీదులు ఉంది, దానికి 7,000 ఇస్తున్నాం మనం. అట్లా ఇక్కడ కూడా ఏదో ఒక మిషనరీ చేయాలని నేను మా దీపక్ జాన్ని కూడా కోరినాను మొన్న వచ్చినప్పుడు. అలాగే ఇతర ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పినాను ఒక సిస్టమ్ మీరు ఏర్పాటు చేస్తుంటే మీకు కూడా నెలకు 10,000 ఆనరేరియం వస్తాయి. ఎందుకంటే అందరూ మీరు చేసుకుంటున్నారు, కానీ లోపల మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను దగ్గర నుంచి చూసినాను ఈ సమస్యలు. అందు గురించి ఈ సమస్యల విషయంలో అందరూ ఏమంటారంటే పాస్టర్ గారికి కాదు లేదు, భార్య భర్తలు పిల్లలు ఏం లేరు, ఇక వాళ్ళ ఖర్చే లేదు అనుకుంటారు. కానీ మొదటి అందరికీ అవసరం ఉంటాయి. అందు గురించి ఈ విషయంలో అపీల్ రాజేశ్వర్ అండ్ రాజేశ్వర్ వింటలేవు మన అనిల్ గారు కూర్చొని స్టేట్మెంట్ సమస్య అయింది. ఇట్లా ఈ పాస్టర్స్ 10,000 గవర్నమెంట్ ఇవ్వాలంటే దానికి ఎట్లా ఏ మెకానిజం కావాలా? ఆ మెకానిజంను ఏ రూపంలో చేస్తారు? ఒక క్రిస్టియన్స్ బోర్డ్ అనిగా పెట్టి ఆ బోర్డు ద్వారా సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఇస్తారా, లేకపోతే ఇంకా వేరే సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా అది ఆలోచన చేసేస్తే
ఇకపోతే దేశం సమస్య మీకు తెలుసు, మణిపూర్ ఇష్యూ మీకు తెలుసు. ఎంత ఘోరంగా జరిగితే మోదీ అని మన ప్రధానమంత్రి అంటే ఒక 140 crores జనానికి ప్రధానమంత్రి, కేవలము కొంతమందికి ప్రధానమంత్రి కాదు. కానీ ఆ ప్రధానమంత్రి అక్కడ ప్రోగ్రాం పోలేదు, అక్కడ సమీక్ష చేయలేదు, జరిగిన సంఘటనలకు స్వాపాలకి కూడా చెప్పలేదు. అంటే ఇక దేశ ప్రధానమంత్రి ఈ ఆలోచన మెంటాలిటీ ఏముందో మనకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా చూపిస్తుంది ఎట్లా మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ, ఇక్కడ చర్చస్ మీద జరిగిన దాన్ని 300 చర్చస్కు దౌర్జన్యం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇది మతాన్ని కాదు కాబట్టి పాస్టర్స్ ఉన్నారు. ఇవి అన్నీ జ్ఞాపకం పెట్టుకొని రాబోయే దినాల్లో జీవన్ రెడ్డి గారు ఒక మంచి బెస్ట్ పార్లమెంటరీగా మన హక్కుల గురించి పార్లమెంట్లో పోరాడతారు. నిజామాబాద్కు మీరు 3 కోరికలు అన్నారు, గిరేపేట కోరిక అన్నారు, తర్వాత అన్కంప్లీట్ ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ పాస్టర్స్కు అందరికీ కలిపి యునైటెడ్ పాస్టర్స్ ఉన్నారు కాబట్టి అలాంటి సమస్యలకు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను కూడా వస్తాను. నేను గతంలో కూడా చర్చిలో ఫాదర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాను. అట్లా వచ్చి మనమందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం నిన్న ముందు లక్ష్యం మీకు తెలిసి ఏముందో అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరం ఉంది. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ कॉन्स्टिट्यूशन, आज कॉन्स्टिट्यूशन खतरे में है. आज वो खतरा से बचाना आपका हमारा काम है. ఆ కాన్స్టిట్యూషన్ రక్షించే బాధ్యత మీ మీద మన మీద ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ వల్లనే మనం ఇలా ఓపెన్గా తిరగలుగుతున్నాం. కాన్స్టిట్యూషన్ మారిపోతే, సెక్యులర్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయిపోతే మనం ఏం చేయలేము, తిరగలేము. దాని చిన్న ఎగ్జాంపుల్ మణిపూర్ ఇచ్చేసింది. అదే ట్రయల్ మన రాబోతుంది అని మీకే కానీ మాకు కానీ అందరికీ. దాన్ని గమనించి ఇంత మంచి మీటింగ్ పెట్టి రాజేశ్వర్ గారు ఇంత షార్ట్ టైంలో 750 మంది వాళ్ళకు మెసేజ్ పోయింది. మీ వల్ల హోల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళు కాకుండా పక్కకున్న కామారెడ్డి పాతదే కాబట్టి ఎక్కడెక్కడ పాస్టర్స్ ఉన్నారో మీ ద్వారా, మీ మెయిల్ ద్వారా, మీ వాట్సాప్ ద్వారా ఒక మంచి సెక్యులర్ ప్రభుత్వాలకు ఏర్పాటు చేయమని ఒక మెసేజ్ పంపాలని పాస్టర్తో కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటూ సెలవు. पदाधिकारी उनसे एक हॉल में एक छत के नीचे मुलाकात करने का मौका मिला। परम आदरणीय और मेरे शब्दों में तेलंगाना के गांधी जीवन रेड्डी जी, मेरे बड़े भाई महेश गौड़ जी, हमारे बड़े भाई हम लोग के मार्गदर्शक शब्बीर अली जी, उर्दू अकेडमी के हमारे अध्यक्ष महोदय, जिलाध्यक्ष महोदय, मेरी इच्छा तो ये है कि मैं मंच पे बैठे सारे लोगों का और मेरे सामने बैठे सारे लोगों का भी, क्योंकि दोनों ही तरफ बहुत पावरफुल टीम है, कि सबका नाम लेकर के व्यक्तिगत रूप से संबोधन करूं। लेकिन समय का भी थोड़ा अभाव है, गर्मी भी बहुत है, तो आप सबके लिए मैं इतना जरूर से कहूंगा कि सारे जहां से अच्छा हिंदुस्तान बनाने वाले हमारे कांग्रेस परिवार के सारे सदस्यों को मैं तहे दिल से स्वागत करता हूं। जब से प्रदेश में कांग्रेस की सरकार रेवंत रेड्डी जी के नेतृत्व में चल रही है, मेरे को नहीं लगता है कि किसी भी समाज को ये शिकायत होगी कि उनका काम नहीं हो रहा है। तेलंगाना के इतिहास में पहली बार मार्च के महीने में 300 से ज्यादा जिलों से मसीह समाज के प्रतिनिधियों ने लगभग 2.5 घंटे से ऊपर मुख्यमंत्री जी से चर्चा की, अपनी समस्याओं के बारे में उनको बताया और इधर के भी कई पास्टर्स उस मीटिंग में गए थे। बहुत ज्यादा कुछ बोलने की जरूरत नहीं है, क्योंकि महेश गौड़ जी ने और उसके बाद शब्बीर अली जी ने बहुत विस्तार से हमारी सरकार के बारे में, उनकी विचार क्या है, उनका सोच क्या है, उसके बारे में आपको बताया है। और मैं ये चाहता हूँ कि इस बार पार्लियामेंट को जीवन रेड्डी जी जैसे एक बहुत ही ईमानदार और बहुत ही एक्सपीरियंस्ड आदमी की जरूरत है। और तेलंगाना का अगर हिंदुस्तान को कोई गिफ्ट होगा पार्लियामेंट को, तो वो जीवन रेड्डी जी होगा। मैं जीवन रेड्डी जी आपके जिले में, आपके पार्लियामेंट में कई जगह बगैर आपको बताए हुए भी कई 2-3 दिन से मैं आया, आके गया,
लोगों का जो आपके प्रति एक प्रेम है, आपके प्रति एक जो सम्मान है, वो बहुत ही कम आज के समय में किसी नेता को देखने को मिलता है। और मुझे पूर्ण विश्वास है कि जीवन रेड्डी जी आपकी जीत तो सुनिश्चित है। अभी ये एक मार्जिन की बात है कि आप कितने लंबे वोट से जीतते हैं। मैं यहाँ पर सारे 5 लोग आज यहाँ पर हैं, कल संडे है, सबको वोट की कीमत बताइए, उनको अपनी इच्छा से जहाँ उनको वोट देना है वोट दे, लेकिन सब लोग अपने घर से बाहर निकल करके वोट दे। और आप सब दुआ करें कि इस देश में, इस प्रदेश में एक ऐसी सरकार आए जो सबको साथ लेकर के चले, जो सबको सर्वांगीण विकास की बात करे, जो एक भाईचारे की बात करे। मैं ज़्यादा लंबी बात नहीं करूँगा, मैं केवल एक पंक्ति में अपनी बात को खत्म करूँगा कि जीवन रेड्डी जी के बारे में आप अगर कहेंगे तो बहुत कुछ रहता है, लेकिन उनका जो एक चरित्र है, एक व्यक्तित्व है, वो एक गागर में सागर के समान है। मैं आप सब से दुआ करूंगा कि आप सब जब वापस अपनी कलीसियाओं में जाए, अपने परिवारों में जाए, तो दुआ करें, और दुआ ये करें कि जब 4 जून को सरकार बने, नहीं तो एक ऐसी सरकार देश में हो जो हम सबको साथ लेके चले। जय हिंद, जय भारत। పాస్టర్స్ దైవ సేవకుల యొక్క ఆశీర్వచనం పొందాలనేటువంటి భావనతో రేపు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పార్లమెంటరీ అభ్యర్థిగా అందరి యొక్క ఆశీర్వచనంతో పాటుగా ఆ యేసు ప్రభు దీవెనను పొందాలనేటువంటి భావంతో ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుండి వల్ల మీ అందరి యొక్క మద్దతు కూడబెట్టాలనేటువంటి ఒక భావనతో ఈ సమావేశం చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మైనారిటీ సెల్ విభాగ నిర్వాహకులైనటువంటి అనిల్ థామస్ గారు, కార్యక్రమం ముఖ్య అతిథులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రివర్యులైనటువంటి షబీర్ అలీ గారు, మా మిత్రులు, మీ అందరి చిరపరిచితులు, ఈ ప్రాంత వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వారు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా బాధ్యత గుర్తిస్తున్నటువంటి సోదరులు మహేష్ గౌడ్ గారు, మా మిత్రులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ హుందారి గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరులు, శాస్త్ర మండలిలో అంతా కలిసి పనిచేసి వారిని దానికి ముందు కూడా మేము మంచి మిత్రులు రాజేశ్వరరావు గారు, మిత్రుడు వేణు గారు, శాఖ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇలా దేవదేవుడు యేసు ప్రభు ఏదైతుందో వాస్తవంగా ఇవాళ మన సమాజం కలియుగము క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, ఇవాళ మనం క్రీస్తు శకంలో ఉన్నామని చెప్పాలి. మనం క్రీస్తు శకంలో ఉన్నాం. మొత్తం యావత్ ప్రపంచంలో నడుస్తున్నటువంటి యొక్క ఈ యుగం క్రీస్తు పేరిట నామకరణం చేయడం జరిగిందని చెప్పండి. ఎందుకు చేయడం జరిగింది? ఆ ప్రభువులో ఉండేటువంటి గొప్పతనాన్ని గుర్తించని చెప్పండి. శత్రువైన పర్వాలేదు, అతని క్షమ అనేది క్షమ మించిన శిక్ష వేరేది లేదు. వీళ్ళ కన్ఫెషన్ దాన్ని సృష్టించిందే యేసు ప్రభు అని చెప్పండి. కన్ఫెషన్ సృష్టించింది. ఎంత పెద్ద నిర్ణయించిన వాడే కానివ్వండి, తన తప్పును గ్రహించి ఇవాళ ఏదైతుందో పరివర్తన, తనలో పరివర్తన కలిగింప చేసుకోవడం అన్నిటికంటే పెద్ద శిక్ష భావించినటువంటి యొక్క ప్రభువు యేసు ప్రభు అని చెప్పండి. అటువంటి యేసు ప్రభు దీవెనలు పొందాలనే ఒక భావంతో రావడం జరిగింది. వాస్తవంగా భారతదేశం ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పండి. మొత్తం ప్రపంచ దేశంలో భారతదేశానికి ఉన్నట్టుగా గొప్పతనం ఏంటంటే ఇది ఒక లౌకికవాదానికి సెక్యులరిజం కట్టుబడినటువంటి దేశం. ఇది ఒక మతానికి సంబంధం లేదు. ఇక్కడ నివాసితమైనటువంటి పౌరుడు ఎవరైనా చెప్పండి
హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే తరతమ భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించిన మరి ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సూచన మన మార్గదర్శకం. ఇంత గొప్ప దేశంలో ఈ సెక్యులరిజంను ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఈ లౌకికవాదాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు తెలియదు కాదు. ఆ కుట్రలను భగ్నం చేసే విధంగా యావత్ సమాజం మతాలకు అతీతంగా ఐక్యం నిలబడవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని నేను మనం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నేను హిందూ సనాతన ధర్మాన్ని నేను విశ్వసిస్తాను. దాంతో పాటు ఏదైతుందో సమాజంలో ఉన్న ఇతర మతస్థులు అందరినీ కూడా నేను గౌరవిస్తాను. అది హిందూ మతం కాదు, ఏ మతమైనా ఏం చెప్తుంది, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు. ఇతర మతాలను గౌరవించిన వాడు ఎవరైనా ఉన్నట్టయితే అతనికి నీ మతాన్ని ప్రేమించేటువంటి హక్కు కూడా ఉంటుందని చెప్పండి. ఏ దేవుడు ముందే చెప్తాడు, దేశంలో ఉన్న మతాలన్నింటినీ గౌరవించడం నీ ప్రధాన బాధ్యత, అదొక కర్తవ్యం ఇచ్చుకోమని చెప్పండి. అది మౌలిక సిద్ధాంతం, మన రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతం అని చెప్పండి. మరి ఆ విధమైనటువంటి ఒక మరి కార్యక్రమ అమల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి తోడు ఈ ప్రాంత అభివృద్ధి కూడా ప్రధానమని చెప్పండి. ఈ ప్రాంతంలో మన పౌరులు మనకు కావాల్సిన సేవలు పొందడం కూడా మన హక్కు అని చెప్పంటున్నా. వాస్తవం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి పౌర సేవలు పొందడం మన హక్కు బాధ్యతలు చెప్పంటున్నాం. అటువంటి పౌర సేవల కల్పనలో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అక్కడ కేంద్రమే కానీ ఇక్కడ రాష్ట్రమే కానీ కేవలం వారి నిర్లక్ష్యంతో ఏదైతుందో మనకు నిజామాబాద్ పట్టణానికి లభించాల్సిన హక్కులు పౌర సేవలు పొందలేకపోతున్నాం చెప్పండి, తప్పని చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిజామాబాద్ పట్టణం ఒక స్మార్ట్ సిటీగా గుర్తింపు యొక్క అవకాశం. మనకంటే తక్కువ జనాభా, తక్కువ విస్తీర్ణత, తక్కువ వైశాల్యం కలిగి ఉన్నటువంటి నగరాలు స్మార్ట్ సిటీగా గుర్తింపు పొంది ఆ ప్రాంతం ఆ నగరం అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాయి. అది నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన వరకు ఏదైతుందో ఆ విధంగా సౌకర్యం పొందలేకపోతున్నాం చెప్పండి. ఇతరత్ర కూడా రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, విద్యా వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా చెప్పండి. ఆనాడు కేవలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ చేపట్టినటువంటి సదుపాయాలు మినహా ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈ దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం లభించాల్సినటువంటి యొక్క సదుపాయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం లభించాల్సిన సౌకర్యాలు ఏవి కూడా మనం పొందలేము. అదృష్టం కొద్ది రాష్ట్రంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడము గౌరవం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పండి. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సకల సమాజానికి ఇవాళ అన్ని సేవలు అందింపజేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తూ చెప్పండి. దానికి అనుగుణంగా సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి ఒక వర్గాలు దళితులే కానీ, సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ వారు కల్పించాల్సినటువంటి రిజర్వేషన్ సదుపాయాలు కూడా ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన భారత రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా కల్పింపు చేయడం మరి కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతగా మేము పాటుపడ్డాము. ఆ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మార్పు చేయడం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతుంది. దయచేసి అది కూడా మనం గమనించుకోవాలి. ఒకసారి ఈ భారత రాజ్యాంగాన్ని కన్నా మార్పు చేయడం జరిగితే ఇది కేవలం రిజర్వేషన్కే పరిమితం అవసరం కూడా కాదు చెప్పంటున్నాను. రిజర్వేషన్లను నిర్వీర్యం చేయడంతో పాటుగా ఏ సెక్యులర్ విధానాలకు, భావాలకు కట్టుబడి ఉండే విధంగా ఏదైతుందో రాజ్యాంగం రూపొందించుకోవడం జరిగిందో దాన్ని కూడా విఘాతం కలిగించే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పని చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి
ఇటువంటి మతతత్వ శక్తులను నిలువెంపు చేయడానికి మరి పోరాటం చేసే అవసరం ఉందని చెప్పి కోరుతూ నేను ముఖ్యంగా ఇవాళ ప్రభు దీవెన ఈ విధంగా ఒక హిందువుగా నేను ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దీవెన కోరుకుంటాను. అట్లాగే ముస్లిం మతస్థులు ఏ విధంగా అల్లా దీవెన కావాలని కోరుకుంటారో మా ఇస్రాయి సోదరులు ఏదైతుందో ఆ యేసు ప్రభు దీవెన కూడా కావాలని కోరుకుంటారు. అటువంటి దీవెనలకు కల్పన చేయాలని చెప్పని ఈనాడు ఈ సభాముఖంగా పాస్టర్స్ అందరినీ కూడా పూర్వకి రావడం జరిగింది. దయచేసి అటువంటి దీవెనలు మాకు అడ్డేపు చేయాలని చెప్పని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటాం. చేతిని చాపండి. అందరికాలం మహాకృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, మీ ఘనమైనటువంటి నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. మానవుల రాజ్యం పైన దేవునికి నీకు అధికారం ఉన్న తండ్రి. ఎవరిని కూర్చుండబెట్టాలనుకుంటావో వారిని కూర్చుండబెడతావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. నాయన ప్రభాకర్ మా నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా నిలబడ్డటువంటి జీవన్ రెడ్డి గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా తండ్రి, నన్ను ప్రేమించు వారిని నాయన ప్రభా నేను ప్రేమిస్తున్నానని చెప్పిన మాటను బట్టి నాయన ప్రభా తండ్రి ఇంతవరకు తన వాగ్మూలాన్ని ఇచ్చినటువంటి నాయన ప్రభా నాయకులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ప్రభా వారిని మెండుగా తీర్చు నాయన ప్రభా. రేపు 13వ తారీఖు జరగబోయే ఎంపీ ఎలక్షన్లు అన్నింటిలో మంచి రిజల్ట్ వచ్చేలాగిన నాయన ప్రభా నీ కుమారుడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచి జీవన్ రెడ్డి గారిని ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చినటువంటి నాయకులందరినీ పేరు పేరు వరుసన దీవించును, ఆశీర్వదించు. నా చేత పని వారైనటువంటి సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టవచ్చున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒక్క రెడ్డి గారికి ఓటు వేయడానికి దేవుని ప్రేరేపణ ప్రజలందరికీ, జీవన్ రెడ్డి గారికి, ప్రజా ప్రతినిధులుగా ఉన్న పెద్దలందరికీ, ఈ స్థలంలో కూడి ఉన్న దైవజనులు వారి సంఘములు కుటుంబములన్నిటికీ తోడు నీడని కాపాడును గాక. దయచేసి కూర్చుండవలసినదిగా మనవి. ఒక అందరికీ, పట్టణ స్థాయి కాంగ్రెస్ లీడర్స్ అందరికీ, పాస్టర్ అసోసియేషన్ పెద్దలందరికీ, సేవకులకు సేవకురాళ్ళకి, నిజామాబాద్ గౌరవ సంఘ పెద్దలకి, ఇక్కడ పట్టణ స్థాయి కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా మా క్రైస్తవ సమాజంతో చాలా మమేకమైనటువంటి వారు, స్నేహితులుగా ఉన్నారు, మాకు కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఈ రోజనే కాదు, చాలా రోజుల నుండి పట్టణ స్థాయి కాంగ్రెస్ లీడర్స్ అందరికీ క్రైస్తవ సమాజంతో మంచి సంబంధ బాంధవ్యాలు, ప్రేమ అనురాగాలు ఉన్నవి. వారు అదే రీతిగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. బెన్నన్న కూడా ఫోన్ చేసి మరి మన చర్చెస్కి సంబంధించి నాయకులకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటారు. బెన్నన్న కూడా వందనాలను తెలియజేస్తున్నారు. స్నేహితులారా, ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి గొప్పదా సంక్షేమం గొప్పదా అని అంటే, అభివృద్ధిలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే 100 మంది భారతీయులు అభివృద్ధి చెందినా కూడా దేశం అభివృద్ధి చెందింది అని చెప్పుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే 100 మంది డబ్బు పెరుగుతుంది కాబట్టి దేశంలో సంపద పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ సంక్షేమము ఆ రీతిగా కాదు. సంక్షేమానికి అభివృద్ధికి తేడా ఉందండి. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చాలా ధనవంతుడు, ఆస్తిపాస్తులు ఉన్నవి, భూములు ఉన్నవి, డబ్బు ఉంది. కానీ సాయంకాలం కాగానే భార్యను కొడుతూ పిల్లలను కొడుతూ ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందింది, కానీ ఆ కుటుంబంలో సంక్షేమం అనేది లేదు. భారతదేశ పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది. స్నేహితులారా, ఈరోజు సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి గారు గెలవడము మనకు చాలా అవసరమైన దినాలలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ఉండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయి ఉండొచ్చు,
నుంచి 16% వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ మినిస్టర్ ఉన్నారా? వాళ్ళ స్థాయి ఏంటి? మైనారిటీలకి దేశ స్థాయిలో అధికారం ఉందా? దేశ స్థాయిలో అవకాశాన్ని ఇచ్చే రాజకీయ పార్టీలు ఉన్నాయా అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మనం చాలా ఆలోచించాలా. ఈరోజు అమెరికా రాజ్యమతం క్రైస్తవ్యమై ఉండొచ్చు, దుబాయ్ రాజ్యమతం ఇస్లామై ఉండొచ్చు, కానీ అమెరికాలో జరగనటువంటి హింస, దుబాయ్లో సైతం జరగనటువంటి హింస భారతదేశంలో జరుగుతూ ఉంది. అమెరికాలో రాజమతం క్రిస్టియానిటీ అయినా కూడా వేరే వాళ్ళని హింసించట్లేదు. దుబాయ్లో రాజమతం ఇస్లాం అయినా కూడా వేరే మతస్థులను హింసించడము. అలాంటిది సెక్యులర్ కంట్రీ అయిన భారతదేశంలో మాత్రము వేరే మతాల వారిని మనము హింసించే పరిస్థితులు తలెత్తినవి. అందుకే 2 పదాలు, డెవలప్మెంట్ వేరే, సంక్షేమం వేరే. ప్రజలందరూ సంక్షేమంగా ఉంచగలిగినటువంటి శక్తి సెక్యులర్ పార్టీకే ఉంటుందండి. ఒక మనిషికి స్వేచ్ఛ లేకుండా ఆయన ఎట్లా సంక్షేమంగా ఉండగలుగుతాడు? ఏ దేవుణ్ణి పూజించాలో, ఏ పండుగ ఆచరించాలో, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో, తన భార్య పిల్లలతో ఎక్కడ కూర్చుండాలో, తినుడు మన స్వేచ్ఛ, మనం ఇష్టమున్న తింటాం. పూజించడం మన స్వేచ్ఛ, ఇష్టమున్న దాన్ని పూజిస్తాం. సమావేశం కావడం మన స్వేచ్ఛ, ఇష్టమున్న దగ్గర ఇష్టమున్న రీతిగా సమావేశం అవుతాం. ఇలాంటి ఆటంకాలు జరుగుతూ ఉన్నవి కనుక మన భారతదేశ పరిస్థితి ఏంటంటే, ఒకే మతానికి సంబంధించి ప్రభుత్వం, ఒకే మతానికి సంబంధించి హక్కులు, ఒకే మతానికి సంబంధించి స్వేచ్ఛ దొరుకుతున్నటువంటి దినాలలో ఉన్నాం కనుక సెక్యులర్ పార్టీలను, కాంగ్రెస్ ను, జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అనేది మనకు చాలా అవసరమైన స్థితిలో ఉన్నామని గుర్తు చేస్తూ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలను. రాజేశ్వరన్న ఎన్నో మరి మీరు మమ్మల్ని బట్టి, మా హక్కులను బట్టి వారు వెనక ముందు అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి వారికి, ఇక్కడ ఉన్న సేవకులకు, ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.